జగన్ బెయిల్ రద్దుపై రేపు సిబిఐ కోర్టులో విచారణ జరగనుంది. జగన్ లాయర్లు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఆయన బెయిల్ రద్దు కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరగనుండటంతో జగన్ సహా ఇతర నిందితులు కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ కోర్టులో వారం కిందట పిటిషన్ దాఖలైంది. జగన్ కు చెందిన టీవీ ఛానల్లో ప్రసారమైన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ వివాదానికి కారణమైంది. అందులో సిబిఐకు వ్యతిరేకంగా రమాకాంత్ రెడ్డి మాట్లాడారని, జగన్ ఆస్తుల కేసు దర్యాప్తులో పసలేదంటూ ఆయన వ్యాఖ్యానించారని సిబిఐ పాయింట్అవుట్ చేసింది. ఇది జగన్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించడమేనంది సిబిఐ. జగన్ ఆస్తుల కేసులో సాక్షిగా ఉన్న రమాకాంత్ రెడ్డి ఇలా మాట్లాడడం వల్ల కేసుపై ప్రభావం చూపుతుందని, జగనే ఉద్దేశపూర్వకంగా ఆయనతో మాట్లాడించినట్లుగా ఉందని సిబిఐ అందులో ఆరోపించింది. దీనిపై జగన్ లాయర్లు రేపు కౌంటర్ దాఖలు చేయనున్నారు. జగన్ బెయిల్ రద్దు వ్యవహారం కావడంతో పకడ్బందీగా కౌంటర్లో ప్రస్తావించే అవకాశం ఉంది. కౌంటర్ దాఖలు చేశాక అప్పుడే వాదనలు జరుగుతాయా, లేదంటే మరో రోజు గడువు కోరుతారా అన్నది చూడాలి. మరి జగన్ బెయిల్ రద్దు కేసు విచారించేందుకు ప్రత్యేక లాయర్ను ఏర్పాటు చేసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేసు విచారణకు జగన్ సహా ఇతర నిందితులు కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది.